Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the Hindu newspaper analysis. These are the topics we are going to discuss. The first one is regarding the people who got the Nobel Physics Prize. మనకి Nobel Physics Prize ఇలాగా Nobel Peace Prize ఈ types of prizes ఏ వచ్చినా కూడా మనకి అవి కరెంట్ అఫైర్స్ లైక్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దిస్ టాపిక్ కమ్స్ అండర్ ప్రిలిమ్స్. మనం ఏంటి అంటే ఏ పర్సన్స్ కా ప్రైజ్ వచ్చింది, వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అవన్నీ, అండ్ ద పర్పస్ ఫర్ విచ్ దే హ్యావ్ గివెన్ లైక్ దే వర్ గివెన్ దిస్ ప్రైజ్ అది కూడా మనం చూడాలి. ఓకే, the second topic is must look at weaknesses and strengths of 13A. This is regarding the amendment of the constitution of Sri Lanka. So ఇక్కడ మనం ఏ కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ కోసం డిస్కస్ చేస్తాం, ఇండియా అండ్ శ్రీలంక. We'll see here what are the recent changes between the relationship, changes in the relationship between these countries, and we are going to see what are the steps being taken to strengthen మన రిలేషన్షిప్ ఏదైతే శ్రీలంకతో ఉందో స్ట్రెంథన్ చేయడానికి ఏ విధమైన స్టెప్స్ అనేవి తీసుకుంటున్నారో అవి కూడా చూద్దాం. నెక్స్ట్, health benefit package under Ayushman Bharat. This is already an existing package. So here now they have included few things and they have brought the changes. We are going to see ఏం ఇంప్రూవ్ చేస్తున్నారు, ఏం కొత్తగా యాడ్ చేశారు అన్నది మనం ఇది చూద్దాం. ఏం రివైజ్ చేశారు అగైన్ లైక్ ఈ ఆర్టికల్ వరకు తీసుకుంటే మాత్రం ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఫిల్మింగ్ ఫస్ట్ మూవీ ఇన్ స్పేస్. దిస్ కమ్స్ అండర్ ద miscellaneous category. It means that we cannot like for sure we cannot expect a question from that, but definitely as it is the first time space లో ఇటువంటి మూవీ తీస్తున్నారు కాబట్టి ఇట్ మే బి ఇంపార్టెంట్. సో డెఫినెట్ గా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మూవీ అంతా కూడా మనకి స్పేస్ లో తీయడం అనేది లేదు, బట్ ఫ్యూ ఆఫ్ ద సీన్స్ విల్ బి డైరెక్ట్లీ క్యాప్చర్డ్ దేర్. అంటే ఏంటి, మనకి జనరల్ గా కింద సెటప్ అది కాకుండా డైరెక్ట్ గా స్పేస్ కి వెళ్ళి వాళ్ళు అక్కడ మూవీ తీస్తున్నారు. సో ఎవరు తీస్తున్నారు, ఏ కంట్రీ వాళ్ళు తీస్తున్నారు, ఎలా ఏ కంట్రీ తాలూకా వెహికల్ మీద లాంచ్ చేస్తున్నారు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, శ్రీలంక టు రిఫార్మ్ టెర్రర్ లా టు కీప్ EU ట్రేడ్ డీల్. EU ఏదైతే ఉందో, నాట్ జస్ట్ EU, ఇట్ వాస్ లైక్ ద UN has asked the developed countries to make some changes in the trade deal so that the developing countries will be benefited. ఓకే, డెవలప్డ్ కంట్రీస్ కి ఏంటి అంటే కొంచెం టారిఫ్లు తగ్గించడం, ఫ్రీ టారిఫ్స్ అవన్నీ కూడా చేయమని చెప్పారనమాట. ఎవరికి సంబంధించి, లో ఇన్కమ్ గ్రూప్స్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కంట్రీస్ కోసం. ఎందుకు, వాళ్ళ ఎకానమీని గ్రో చేయడానికి. సో అదే విధంగా మనకి EU ఏదైతే ట్రేడ్ డీల్ చేసిందో ఏం చెప్పింది, ఆ ట్రేడ్ డీల్ కంటిన్యూ అవ్వాలంటే ఇట్ హెస్ ఆస్క్డ్ శ్రీలంక టు రీఫార్మ్ ద టెర్రర్ లా. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చిన్నది బట్ దీని బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. హియర్ విల్ బి డిస్కసింగ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ GSP. జిఎస్పి ఏదైతే ఉందో ఈయూకి సంబంధించి మనం దానికోసం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ లైక్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఎవ్రీథింగ్. ఏం కేటగిరీస్ ఉంటాయి జిఎస్పిలో అవన్నీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఎలిజిబిలిటీ ఏం ఉండాలి, కండిషన్స్ ఏం సాటిస్ఫై చేయాలి, అవన్నీ కూడా చెప్తాను. సో ఎండ్ వరకు కూడా మీరు వీడియోని తప్పకుండా చూడండి. Before going into the topics, as I have told you, admissions are in progress and a new batch is going to start from 21st October. Okay, it is for the English medium group 1 and group 2. Telugu medium వాళ్ళకు కూడా వాళ్ళ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. If you want to enroll into any of the course, you can contact them. Let's see the first topic, climate experts. Okay, so first we'll see who are the persons who got this award. US Japanese scientist. What is the name of the scientist? Shukuro Manabe. Okay, he is a US Japanese scientist. The next person is Klaus Hasselmann of Germany. Klaus Hasselmann, he is from Germany. And the third person is Giorgio Parsi of Italy. Giorgio Parsi, he is from Italy. Okay, so on which topics, like on what are the contributions for which purpose they were given this prize? First thing is climate models and understanding of physical systems. ఓకే, సింపుల్ వర్డ్స్లో నేను మీకు చెప్తాను. ఏమీ లేదు, మనకి ఏవైతే క్లైమేట్ చేంజ్ కోసం మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటామో అది మ్యాన్ మేడ్ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, లైక్ న్యాచురల్గా అక్కరెన్స్ ఏవైతే జరుగుతాయో వాటి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది క్లైమేట్ చేంజ్కి, ఇవన్నీ కూడా ఫస్ట్ అసలు మనకి లైట్లోకి తీసుకొచ్చింది. అంటే మనకి వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేసింది, అసలు వాటి గురించి మనకి చెప్పింది వీళ్ళు. సో వీళ్ళు మనకి చాలా నాలెడ్జ్ అనేది షేర్ చేశారు అబౌట్ దాట్. దానికి సంబంధించి వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటది, మనకి Nobel Physics Prize. Okay, what is the name of the prize which is given to them? Nobel Physics Prize. Okay, so మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, you have to remember the name of the persons and even the countries from which they belong and the contributions. ఏ టాపిక్ మీద వాళ్ళకి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది, that is also very much important. Okay, now
ఇది మనకి ఎప్పుడు చెప్పారు? లైక్ ద నోబెల్ కమిటీ సెడ్ ఇట్ వాస్ సెండింగ్ ఎ మెసేజ్ విత్ ఇట్స్ ప్రైజ్ అనౌన్స్మెంట్. ఎప్పుడు చెప్పారు మనకి? ఏదైతే COP26 క్లైమేట్ సమ్మిట్ జరగబోతుందో, ఎక్కడ జరిగింది అది? COP26 క్లైమేట్ సమ్మిట్ ఇన్ గ్లాస్గో. లాస్ట్ టైం నేను మీకు క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు కూడా నేను మీకు ఇచ్చాను ఎక్కడ జరుగుతుంది అని చెప్పి. అది గ్లాస్గో అండ్ ఇది ఏ కంట్రీలో ఉందని కూడా నేను మీకు క్వశ్చన్ ఇచ్చాను. ఓకే. సో దీనికి ముందుగానే వీళ్ళు ప్రైస్ అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఓకే. సో మనం ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ కోసం కూడా మాట్లాడదాం. సో వాట్ ఈస్ ద టోటల్ ప్రైస్? ఇట్ ఈస్ 10 మిలియన్. ఓకే. సో డాలర్స్ లో కన్వర్ట్ చేస్తే మనం 1.1 మిలియన్, దట్ ఈస్ ద ప్రైజ్ అమౌంట్. ఓకే. సో ఈ నార్మల్లోని మనకి 10 మిలియన్ ఏదైతే ఉందో హాఫ్ గా డివైడ్ చేశారు. అండ్ 1/2 విల్ బి షేర్డ్ బై 2 పీపుల్. ఎవరు వాళ్ళు? డాక్టర్ మనాబే అండ్ డాక్టర్ హ్యాజల్మన్. And the remaining half of this 10 million will be given to Dr. Parsi. Okay. They won this for the climate models, and Dr. Parsi won it for his work on the interplay of disorder and fluctuations in physical system. ఓకే. సో మనకి మొత్తం 10 మిలియన్ నానర్ ఉంది అండ్ $1.1 మిలియన్. దాని హాఫ్ ఏమో వీళ్ళిద్దరికి షేర్ చేశారు అండ్ రిమైనింగ్ హాఫ్ ఇస్ గివెన్ టు డాక్టర్ పార్సీ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ దేనికి సంబంధించి? క్లైమేట్ మోడల్స్ గురించి వీళ్ళిద్దరు చెప్పారు అండ్ ఇంటర్ప్లే ఆఫ్ డిసార్డర్ అండ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఫిజికల్ సిస్టమ్. దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ డాక్టర్ పార్సీ. ఓకే. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఇదంతా కూడా మనకి అసలు నాలెడ్జ్ అనేది ఎర్త్ క్లైమేట్ ఎలా ఉంది, హ్యూమన్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఆ నాలెడ్జ్ అంతా మనకి వీళ్ళ నుంచే వచ్చింది. అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ వర్ లైక్ రివల్యూషనరీ. చాలా చాలా చేంజ్ అనేది మనకి తీసుకొని వచ్చింది. ఓకే. నెక్స్ట్, ఏ యూనివర్సిటీకి వీళ్ళు చెందిన వాళ్ళు? డాక్టర్ మనాబే ఈ యూనివర్సిటీ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోకలేదు, బట్ ఇట్స్ జస్ట్ టు నో. ఓకే. ప్రిన్స్టన్ యూనివర్సిటీ విచ్ ఈస్ ఇన్ US. హ్యాజిల్మన్ ఈజ్ a professor at Max Planck Institute for Meteorology. ఇది ఎక్కడుంది మనకి? హాంబర్గ్ లో ఉంది. అండ్ దిస్ పర్సన్ డాక్టర్ పార్సీ, హీ ఈస్ at the Sapienza University of Rome. ఓకే. సో వీళ్ళంతా డిస్కస్ చేసింది ఏంటి? మనకి దేనికోసం చెప్పారు అంటే, ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్, డాక్టర్ మనకి ఎప్పుడు చెప్పారు ఈ వర్కింగ్ అన్నది? ఇది రీసెంట్ గా వీళ్ళు చేసిన వర్క్స్ కాదు. ఇప్పుడు మనకి 1960s లోనే మనకి డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ ఈవెన్ లైక్ స్కూల్ గోయింగ్ కిడ్, లైక్ ఫస్ట్ స్టాండర్డ్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళని అడిగినా కూడా వాట్ ఈస్ కాజింగ్ దిస్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, దే విల్ ఇమీడియట్లీ టెల్ యూ ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. బట్ 1960s లో యూ క్యాన్ ఇమాజిన్ ద అవేర్నెస్ ఎట్ దాట్ టైమ్. Okay, ఆ టైంలోనే he has showed how the levels of CO2 in the atmosphere are corresponding to the increase in the Earth's temperature. ఎర్త్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో, ఎర్త్ తాలూకా సర్ఫేస్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ చేస్తోంది అన్నది ఎప్పుడు చెప్పారు మనకి? 1960s లోనే ఆయన చెప్పారు. ఓకే. నెక్స్ట్, డాక్టర్ హజల్మన్. He was credited for working out how climate models can remain reliable despite something chaotic variations in weather trends. వెదర్ ట్రెండ్స్ లో మార్పులు వస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ఏ విధంగా ఈ క్లైమేట్ మోడల్స్ అన్ని అలానే రిమైన్ సిమిలర్ గా ఉంటాయి అంటే, దే వోంట్ బి మచ్ చేంజెస్. వెదర్ ట్రెండ్స్ వస్తున్నప్పుడు కూడా క్లైమేట్ చేంజ్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా క్లైమేట్ మోడల్స్ లో మనకి క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. నెక్స్ట్, డాక్టర్ పార్సీ. లైక్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇదంతా కూడా ఏంటంటే ర్యాండమ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన చెప్పారు. డిసార్డర్డ్ మెటీరియల్స్ కోసం థియరీ ఆఫ్ డిసార్డర్డ్ మెటీరియల్స్, అలాంటి ర్యాండమ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆయన డిస్కస్ చేశారు. అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద అప్లికేషన్, వాటి ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, ఏ ఫీల్డ్స్ లోని. ఇఫ్ యూ సీ లైక్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే, బయాలజీ తీసుకుంటే, ఓకే, మషిన్ లెర్నింగ్, ఇన్ వేరియస్ అప్లికేషన్స్ హౌ యూ క్యాన్ యూజ్ దిస్ మెటీరియల్స్, వీటి గురించి చదవడం, వీటిని ఏ విధంగా అప్లై చేయగలి, ఏ విధంగా వి క్యాన్ లైక్ నాట్ సింగిల్ రేంజ్. హీ హాస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద వైడ్ రేంజింగ్ అప్లికేషన్స్. ఓకే. నెక్స్ట్, దీస్ ఆర్ ద వర్క్స్. వాళ్ళు చేసిన వర్క్స్ ఇవి. ఎవరెవరికి ఇచ్చారు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ కంట్రీకి చెందిన వాళ్ళు. సింప్లీ దిస్ ఇస్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్స్ ఇనఫ్.
Next, must look at weakness and strengths of 13A. First, we'll see what are the things in the article, then I'll discuss with you about the background. Okay. So, ఇక్కడ ఏంటి? The 13th Amendment is regarding the Sri Lankan Constitution. ఓకే. ఇక్కడేంటి మన లైక్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దేర్ కంట్రీ అండ్ ద ఫారెన్ మినిస్టర్ ఫారెన్ సెక్రటరీ దే హ్యాడ్ ద మీటింగ్. అక్కడ ఏమేమి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు అన్నదంతా కూడా మనకి క్లియర్ గా ఆర్టికల్లో ఇచ్చారు. హియర్ లైక్ దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద రీజనల్ సెక్యూరిటీ. ఓకే, హియర్ బోత్ ద కంట్రీస్ అగ్రీడ్ ఫర్ ద నీడ్ ఆన్ ద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్టెప్స్. దేనికోసం ఇప్పుడు ఎందుకు పర్టికులర్ గా ఇప్పుడు స్ట్రెంథనింగ్ అంటే లాస్ట్ 1 year లో చాలా చేంజెస్ అన్న వచ్చాయి. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ లైక్ మనకి రావాల్సిన ఏదైతే టర్మినల్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేశారు. మనకి ఆల్రెడీ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో వాళ్ళతోని లైక్ డెవలపింగ్ ద ఈస్ట్ టర్మినల్, ఇట్ వాస్ క్యాన్సిల్డ్ అగైన్. దే హావ్ టోల్డ్ us that they will be giving us the western terminal. ఓకే. సో ఇవన్నీ కూడా కొత్త గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే గోటబయ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు దాని తర్వాత తీసుకుని చాలా స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా వర్క్స్ అనేవి ఆగిపోయాయి. ఓకే. So here they are saying that it is expecting the India's support advancing like how it used to be before, like in the 1960s 70s లో ఏ విధంగా ఉండేది రిలేషన్షిప్ ఆ విధంగా మళ్ళీ స్ట్రాంగ్ గా అవ్వాలి, ఆ విధంగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. అండ్ దే హ్యావ్ ఈవెన్ డిస్కస్డ్ అబౌట్ ద ఇండియన్ ఓషన్ యాజ్ ఎ పీస్ జోన్. ఓకే. సో హియర్ ఇఫ్ యూ సీ హియర్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎర్లియర్ మనకి వాళ్ళకి ఈస్టర్న్ టర్మినల్ డెవలప్ చేయాలి అని చెప్పేసి వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్. ఓకే. బట్ ఏమైంది, ఎవరెవరు డెవలప్ చేయాలి, ఇట్ వాజ్ సైన్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా అండ్ జపాన్. ఓకే, ఇండియా అండ్ జపాన్ డెవలప్ చేస్తారు అని చెప్పేసి ట్రైలాటరల్ అగ్రిమెంట్ అన్నది మనకి జరిగింది ఆల్రెడీ. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మీకు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిగార్డింగ్ ద పోర్ట్. ఓకే, పోర్ట్ టర్మినల్ ఏదైతే ఉందో మనకి ఆ ప్రాజెక్ట్ అనేది మనకి సైన్ చేసాం ఎవరెవరు, ఇండియా, జపాన్ అండ్ శ్రీలంక. బట్ ఏమైంది, దాన్ని క్యాన్సిల్ చేశారు. వాట్ ఈస్ ద రీజన్ దట్ దే హ్యావ్ షోన్ లైక్ అక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ దిస్, ఓన్లీ వాళ్ళకే ఇవ్వాలి కాంట్రాక్ట్ అని చెప్తున్నారు, బయట కంట్రీస్ వద్దని చెప్తున్నారని చెప్పి దట్ ఈస్ ద రీజన్ వాట్ దే హ్యావ్ షోడ్ దట్ దే ఆర్ ఫేసింగ్ అపోజిషన్ ఫ్రమ్ ద లోకల్ పీపుల్. ఓకే. సో దిస్ వాస్ క్యాన్సిల్డ్. ఏదైతే మనం డెవలప్ చేయాలని చెప్పేసి కొలంబోలోని ఏదైతే లైక్ అక్కడ ఈస్టర్న్ టర్మినల్ ఏదైతే మనం డెవలప్ చేయాలి అనుకున్నామో అది క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. నౌ వాట్ ఈస్ ద ఆఫర్ దే హ్యావ్ గివెన్ టు డెవలప్ ద వెస్టర్న్ టర్మినల్. ఓకే, వెస్ట్ కంటైనర్ టర్మినల్. ఎక్కడ ఇది, కొలంబో పోర్ట్. ఓకే. సో ఇండియా తాలూకు షేర్ మీరు తీసుకుంటే హియర్ ద అదానీ గ్రూప్ హ్యాస్ అబ్టైన్ 51% స్టేక్ ఇన్ ఏ డీల్ సైన్ విత్ లైక్ ఎవరితో సైన్ చేశారు, ఇది శ్రీలంకాస్ జాన్ కీల్స్ హోల్డింగ్స్ అండ్ శ్రీలంక పోర్ట్ అథారిటీ. Okay, this is to develop the West Container Terminal. Okay, earlier it was like signed for Eastern Terminal between India, Japan and Sri Lanka, but it was cancelled due to the various reasons which they have shown. Okay, అయితే ఇప్పుడు రీజనల్ కన్సర్న్స్ విషయానికి వస్తే అలాంగ్ విత్ లైక్ ఇండియన్ ఓషన్ లో పీస్ అయితే చెప్తున్నారు, దాంతో పాటు ద అదర్ థింగ్ విచ్ వాస్ హైలైటెడ్ ఈస్ రిగార్డింగ్ ద రీజనల్ డ్రగ్ మాఫియా. ఓకే. సో హియర్ డెఫినెట్లీ దెర్ విల్ బి థ్రెట్. ఓకే, పీస్ కానివ్వండి, సెక్యూరిటీ కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఈవెన్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ దాట్. సో రీజనల్ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో నార్కోటిక్స్ కి సంబంధించి అవన్నీ కూడా అక్కడి నుంచి లైక్ సి ఓన్లీ ఇండియా మాత్రమే అన్ని కంట్రోల్ చేస్తే సరిపోదు, అక్కడ దానికి ఎంటర్ అవ్వకుండా ఇట్ ఈస్ ఈవెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్ టు టేక్ కేర్ దట్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్ ఎంకరేజ్ టు ఇండియా త్రూ దేర్ కంట్రీస్, రైట్. సో ఈ రీజనల్ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో దాని గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. లైక్ దిస్ ఇస్ ద కన్సర్న్ విచ్ వాజ్ రేజ్డ్ ఓవర్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద రీజియన్. దిస్ ఇస్ ద కన్సర్న్ విచ్ వాజ్ రేజ్డ్ బై ద ఇండియన్ అఫీషియల్స్. ఓకే. నెక్స్ట్, నౌ దే ఆర్ గోయింగ్ టు లైక్ ఇంకా ఏమేమి ఇద్దరు కూడా స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇంకా ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు అంటే దే హ్యావ్ లైక్ ద అఫీషియల్ ఫ్రమ్ ద అఫీషియల్ సోర్సెస్ ఇట్ వాజ్ లైక్ దే ఆర్ ఈవెన్ గోయింగ్ టు డిస్కస్ లైక్ దే హ్యావ్ డిస్కస్డ్ ఈవెన్ అబౌట్ ద కొలాబరేషన్ ఇన్ ద ఎనర్జీ సెక్టర్. అంటే ఎనర్జీ ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చెప్పాను నేను, డ్రగ్ మాఫియాని కంట్రోల్ చేయాలి దానికోసం చెప్పారు, ఇక్కడ మ్యారిటైమ్ కి సంబంధించి ఇదంతా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఎనర్జీ సెక్టర్ కి సంబంధించి. Okay, so what is the step being taken to have better relations in the energy sector?
it is regarding the development of the Trincomalee oil tank farm. Trincomalee oil tank farm at the eastern tip of the island nation. ఎక్కడుంది మనకి? శ్రీలంక తాలూకా ఈస్టర్న్ టిప్ లో ఉంది ఇది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఏ కీ పాయింట్ ఆఫ్ ద డిస్కషన్. ఇప్పుడు ఏదైతే ప్రెసిడెంట్ అండ్ లైక్ ఫారెన్ సెక్రటరీ మధ్య ఏదైతే డిస్కషన్ జరిగిందో, దిస్ ఇస్ అగైన్ ఏ లైక్ ఏ ఇంపార్టెంట్ పాయింట్. దేనికోసం ఇదంతా కూడా, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దిస్ ఇస్ ఆల్సో టు హ్యావ్ బెటర్ రిలేషన్షిప్ ఆర్ టు స్ట్రెంగ్ అని. ఇదంతా కూడా మనకి ఎనర్జీ సెక్టర్ కి సంబంధించింది. ఇక్కడ మనం మ్యారిటైమ్ సెక్టర్ కి సంబంధించి డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకే, సో ఇదంతా మనకి ఇప్పుడున్న ఆర్టికల్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎర్లియర్ ఏ విధంగా స్ట్రెంథన్ గా ఉండేదో రిలేషన్షిప్ ని ఆ విధంగా స్ట్రెంథన్ చేసుకోవాలి అని చూస్తున్నారు అని చెప్పి. సో ఫస్ట్ అసలు ఈ ఏదైతే అమెండ్మెంట్ కోసం ఆర్టికల్ లో డిస్కస్ చేశారో అది మనం చూద్దాం. ఓకే, on 29th July 1987, okay, India and Sri Lanka signed an accord. Okay, accord ని సైన్ చేశారు. అయితే ఎవరెవరు సైన్ చేశారు? ఇది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అండ్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ at that time J.R. Jayawardene. Okay, so what is this accord is regarding to? It stated the devolution of powers to provinces. Okay, ఎవరికి పవర్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడు చెప్పారు. ఇది స్టేటెడ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ టు ద ప్రావిన్సెస్. ఎన్ని ప్రావిన్సెస్ అవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రావిన్సెస్ కి కూడా పవర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒక అకార్డ్ ని సైన్ చేసుకున్నారు. ఓకే, సో 1987 నవంబర్ లోని శ్రీలంక పాస్ట్ 13th Amendment Act 1978 Constitution Act to 1978 Constitution of Sri Lanka. ఓకే, సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో తీసుకొచ్చిన 13th అమెండ్మెంట్ అన్నది ఎప్పుడు పాస్ చేశారు? 1987 లో పాస్ చేశారు. దిస్ ఇస్ రిగార్డింగ్ ద డెవల్యూషన్ ఆఫ్ ద పవర్స్ టు ద ప్రావిన్సెస్. ఓకే, అండ్ దీంతో పాటు ఇంకా ఏం చేంజ్ తీసుకొని వచ్చారు? దే హ్యావ్ బ్రాట్ చేంజెస్ ఇన్ ద Provincial Councils Act number 42 1987. What is this? This is to establish provincial councils. ఓకే, సో ఈ యాక్ట్ ఏదైతే ఇప్పుడు అమెండ్మెంట్ ఏదైతే పాస్ చేశారో, ఓకే, 13th అమెండ్మెంట్ ఏదైతే శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారో, వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్? లైక్ వాట్ ఇస్ ద ఎయిమ్? As we all know, ఏదైనా యాక్ట్ ఏదైనా ఉందంటే it seeks something. So what is it seeking? What is the aim of that act? Aim ఏంటి మనకి? As I have told you, for creating the provincial councils in Sri Lanka. Okay, the aim is for creating provincial councils in Sri Lanka. So what happens here? And the other thing is enabling Sinhalese and Tamil as national languages. To enable Sinhalese and Tamil as national languages of that country and to preserve English as a link language. English ni just oka link language la మాత్రమే యూజ్ చేసుకునే విధంగా, అండ్ సిన్హాలీస్ అండ్ తమిళ్ ఏదైతే ఉందో దాని తమిళ్ని కూడా ఓకే నేషనల్ లాంగ్వేజ్ గా రికగ్నైజ్ చేయాలి అని చెప్పి. ఓకే, బట్ ఏంటి మనకి ప్రొవిన్షియల్ ఇవన్నీ కూడా స్టేట్స్, ప్రొవిన్షియల్ స్టేట్స్ అవన్నీ కూడా క్రియేట్ చేయడం వరకు ఓకే, బట్ ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ అన్నవి వచ్చాయి. సి లైక్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద పవర్ ఆర్ ద మానిటరీ విషయాలు ఫైనాన్షియల్ గా తీసుకున్నా కూడా ప్రొవిన్షియల్స్ ఒకటి క్రియేట్ చేయడం వరకు సరిపోదు కదా, వాటికి ఆ మానిటర్ చేయడం అన్ని కూడా అందాలి కదా. సో ప్రాక్టికల్ గా అయితే చాలా ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ అయ్యాయి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈస్ హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ అండర్ ఆయుష్మాన్ భారత్ రివైజ్డ్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దిస్ ఇస్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్. సో దాంట్లో కొత్తగా ఏం యాడ్ చేశారు అన్నది మనం చూద్దాం. ఓకే, సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్? హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ హెచ్బిపి 2.2. ఓకే, మన క్వశ్చన్లో డైరెక్ట్గా మీరు హెచ్బిపి 2.2 అని అడిగినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటది? హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ అండర్ ద ఆయుష్మాన్ భారత్. ఓకే, so the National Health Authority, it is the apex body. The National Health Authority, it is the
apex body which implements this Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. So short form ఏంటి మనకి ఏపీ PMJAY. మన క్వశ్చన్స్ లోని ప్రతిదీ ఫుల్ ఫామ్ లో అడగాలని లేదు, మీకు ఇలా షార్ట్ కట్ లో అడగచ్చు. దాని మీనింగ్ ఏంటి అన్నది మీకు తెలిస్తే ఈజీగా స్కీమ్ దేనికి సంబంధించింది అన్నది కూడా మీకు తెలుస్తుంది. సో వాట్ ఇస్ దిస్? ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన. Okay, so who is like which is the apex body to implement this scheme? NH, National Health Authority, is the apex body under which this scheme will come. Okay, so it has revised the health benefit package. We'll see here what are the changes which are brought under this package. So revised version లో ఏమైంది మనకి, rates of some packages have been increased. Rates ఎలా పెంచారంటే some have been increased from 20% to 400%. That is really very like very పెద్ద, చాలా ఎక్కువ పెద్ద ఇంక్రీజ్ అన్నది వచ్చింది. ఓకే, వెరీ హ్యూజ్ డిఫరెన్స్. ఇట్ ఈస్ లైక్ ఫ్రమ్ 20% to 400% అండర్ ద PMJAY. ఓకే, అండ్ రేట్స్ ఆఫ్ అరౌండ్ 400 procedures have been రేట్స్ అని ఇంక్రీజ్ చేశారు. సో ఎన్ని వాటికి ఇంక్రీజ్ చేశారు? నియర్లీ ఒక 400 ప్రొసీజర్స్ తాలూకా రేట్స్ ని రివైజ్ చేశారు. అండ్ కొత్తగా కూడా ఒకటి యాడ్ చేశారు. వాట్ ఈస్ ద అడిషన్ మేడ్ హియర్? దే హ్యావ్ మేడ్ ఎ న్యూ అడిషనల్ మెడికల్ మేనేజ్మెంట్ ప్యాకేజ్ రిలేటెడ్ టు బ్లాక్ ఫంగస్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతారు. లైక్ విచ్ ఇస్ ద న్యూ వన్ రీసెంట్లీ యాడెడ్ అని అడుగుతారు. సో ఏంటి రీసెంట్ గా యాడ్ చేసిన మనకి బ్లాక్ ఫంగస్ అనేది యాడ్ చేశారు హెల్త్ ప్యాకేజ్ కి. ఓకే, నా ఎప్పటి నుంచి దీన్ని ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ 2.2 అని చెప్పి ఎప్పటి నుంచి అది రోల్ అవుట్ చేస్తారు మనకి, ఈ ఇయర్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ దేనికోసం యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ప్రతి దానికి మనకి ఎయిమ్ అండ్ పర్పస్ అన్నది కావాలి, ఏదైనా స్కీమ్ కానివ్వండి ఏదైనా సరే. సో హియర్ ఇట్ ఈస్ టు మేక్ మోర్ హాస్పిటల్స్ టు ప్రొవైడ్ బెటర్ సర్వీసెస్ టు ద బెనిఫిషియరీస్ అండర్ దిస్ PMJAY స్కీమ్. ఓకే, నెక్స్ట్ దీంతో కొత్తగా మనకి ఏంటి అంటే యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ టు ఇంక్రీజ్ more better services. ఓకే, వాట్ ఈస్ ద అదర్ థింగ్? మనకి ఇక్కడ ఏంటి అంటే ఆంకాలజీ ఏదైతే ఉందో వాటిని కూడా రివైజ్ చేశారు. ఆంకాలజీ మనకి దేనికి సంబంధించి, క్యాన్సర్ కేర్ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా బెనిఫిషరీస్ ఎవరైతే క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఈ ప్యాకేజ్ని రివైజ్ చేశారు. ఓకే, అండ్ అడిషన్గా బ్లాక్ ఫంగస్ని యాడ్ చేశారు విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇంకా ఏం చేశారు అంటే ప్రైవేట్స్, మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకని, ప్రతిదీ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే మీరు అవైల్ చేయాలి అంటే అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్స్ లోని ఫస్ట్ మనకి బిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో టు రెడ్యూస్ ద ఎక్స్పెండిచర్, మీ పాకెట్ నుంచి మీరు ఏదైతే తీసి ఖర్చు పెడుతున్నారో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ చేయడం కోసం, టు రెడ్యూస్ దట్. హౌ ఇట్ విల్ బి రెడ్యూస్డ్, మనం ఖర్చు పెట్టిన ఎలా రెడ్యూస్ చేయగలం? వెన్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ విల్ కమ్ అండర్ దిస్ స్కీమ్. ఓకే, సో ఇట్ ఈస్ టు ఇంప్రూవ్ ద అప్టేక్ ఆఫ్ స్కీమ్స్ ఇన్ ద ప్రైవేట్ హాస్పిటల్స్. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ స్కీమ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్. ఓకే, ఇంకా ఏంటంటే న్యూ ప్యాకేజెస్ హ్యాడ్ బిన్ యాడెడ్ టు కవర్ మోర్ హెల్త్ కండిషన్స్. ముందు ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటికి ఇంకా కొన్ని మోర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ యాడెడ్ విచ్ విల్ బి కవర్డ్ అండర్ ద స్కీమ్. అండ్ రెగ్యులర్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రివైజ్ చేశారు. సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్? రేట్స్ ని రివైజ్ చేశారు, నెంబర్ ఆఫ్ డిసీజెస్ విచ్ విల్ కమ్ అండర్ ది స్కీమ్ ఈజ్ ఆల్సో ఇంక్రీస్డ్. నెక్స్ట్, filming first movie in space. So here the Russian actor and director reach ISS. Okay, ISS అంటే ఏంటి మనకి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. Okay, to film the first movie in orbit. So why it is so much in news? Because it's the first time any such movie is being taken in space. Okay, here the Russian crew is set to beat a Hollywood project that was announced last year by Mission Impossible. So who is the star here? The star is Tom Cruise. So who is the main lead? Tom Cruise together with NASA and Elon Musk SpaceX. Now here the actor Yulia Pershil 37 and film director Shipenko 38 took off from Russia leased Baikonur. So ఏదైతే ఇప్పుడు వెళ్ళారో ఆ వెహికల్, లాంచ్ వెహికల్ ఏంటిది, Baikonur Cosmodrome in Kazakhstan. Okay, so it was a Russia leased vehicle. Now they have ఎక్కడికి వెళ్ళారు, ఐఎస్ఎస్కి వెళ్ళారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు షూటింగ్ అనేది చేయడానికి. ఓకే, సో
As I have told you, this is not like they are going to do the whole picture. They're మొత్తం సినిమా అంతా కూడా అక్కడ షూట్ చేయడం కాదు. Only few scenes like where like ఒక డాక్టర్ ఉమెన్ సర్జన్ విల్ బి గోయింగ్ దేర్ టు సేవ్ ఏ కాస్మోనాట్. ఓకే, అక్కడ ఉన్న కాస్మోనాట్ ఎవరైతే ఉన్నారో ఐఎస్ఎస్ లో వాళ్ళని సేవ్ చేయడం కోసం ఒక ఉమెన్ సర్జన్ వెళ్ళడం, ఆ బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లిప్స్ ని మాత్రం షూట్ చేయడం కోసం ఇదంతా వెళ్ళారు. హియర్ ద క్రూ ట్రావెల్డ్ ఇన్ ద సోయూజ్ MS-19 spaceship. The name of the spaceship is Soyuz MS-19. It is a 12-day mission at the ISS to film scenes for the challenge. So the name ఏంటి మనకి మూవీ, The Challenge. Okay, the movie's plot centers around a woman surgeon who is dispatched to the ISS to save a cosmonaut. Okay, so 12 days mission. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ద ఛాలెంజ్. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి చాలు. స్పేస్ షిప్ ఏంటి అవన్నీ కూడా అంత డీప్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ హు ఆర్ ద యాక్టర్స్, హూ వెంట అన్నది గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి. ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఏ కంట్రీ అన్నది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. మెయిన్ గా అంటే విచ్ కంట్రీ హ్యాస్ టేకెన్ ద స్టెప్ ఫర్ ద ఫస్ట్ మూవీ ఇన్ స్పేస్, ఆ విధంగా అడిగితే. ఓకే, నెక్స్ట్, Sri Lanka to reform terror law to keep EU trade deal. Here, as I have told you, the article is small, but the background is very important. We'll discuss about the background also. Okay. So here the president has vowed that he is going to take immediate steps to amend anti-terror legislation. ఓకే, ఏవైతే యాంటీ టెర్రర్ లెజిస్లేషన్స్ వాళ్ళ కంట్రీలో ఉన్నాయో వాటిల్లోని చేంజెస్ తేవడానికి, అమెండ్ అంటే మేకింగ్ చేంజెస్, దే ఆర్ గోయింగ్ టు టేక్ ద ఇమీడియట్ స్టెప్స్ సో దాట్ they can retain the status which is being given by the EU, so that they can retain the trade status which is provided to them by the EU. Not just EU, మనకి ఇప్పుడు US అవి తీసుకున్నా కూడా all the developed countries are ought to help the underdeveloped, all the like low income groups or the developing countries by providing some of this trade status. ఓకే, సో మనం ఇక్కడ పర్టికులర్గా మనం EUకి సంబంధించింది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో హియర్ the EU had warned the Sri Lanka that its generalized system of preferences, GSP, ఏంటి, generalized system of preferences plus. Okay, for what this is like a favorable trade scheme which encourages the developing countries to respect the human rights. ఏం చెప్తుంది, they have to respect the హ్యూమన్ రైట్స్. అప్పుడే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది విత్డ్రా చేసుకుంటామని చెప్తున్నారు. ఇఫ్ ఇట్ విల్ విత్డ్రా, ఓకే, లైక్ యాంటీ టెర్రర్ లెజిస్లేషన్స్ ఇవి ఏవైతే చెప్తున్నామో మనం ఇవన్నీ కూడా, ఇఫ్ ద స్టెప్స్ ఆర్ నాట్ బీన్ టేకెన్ బై శ్రీలంక, దెన్ ద యూ ఈస్ గోయింగ్ టు విత్డ్రా ఇట్. అప్పుడు డెఫినెట్ గా హూ విల్ బి ఎట్ ద లాస్, ద శ్రీలంక విల్ బి ఎట్ లాస్. ఎందుకని చెప్పి మనకి ట్రేడ్ బెనిఫిట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో దే విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్ దాట్. ఓకే, సో ఏం చెప్పారు శ్రీలంక వాళ్ళు, ఏమేమి చేంజెస్ చెప్పారు అన్నది మనం చూద్దాం. ఓకే, it instructed the Justice Minister and the Attorney General to carry out urgent reforms in the Prevention of Terrorism Act. The law allows police to arrest and detain suspects for long periods. Confessions extracted from suspects can be used against them, and many have been held for decades without charge. Okay, సో ఏంటి, వాళ్ళ టెర్రరిజం సంబంధించి వాళ్ళ దాంట్లో లాలో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని తీసుకురావడానికి చూస్తున్నారు. సో దట్ దే విల్ బి రిటైనింగ్ ద ట్రేడ్ స్టేటస్ విచ్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద EU. అయితే ఇప్పుడు ఈ ట్రేడ్ స్టేటస్ కోసం మనం చూద్దాం. ఓకే, అసలు లైక్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇప్పుడు GSP ప్లస్ అన్నాం కదా, ఇలా ఎన్ని విధాలుగా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇఫ్ యు సీ ద GSP, why it is provided, it is provided to the developing countries ఎక్స్పోర్టర్స్. ఓకే, ఎందుకని, ఇప్పుడు మనం ఒక కంట్రీకి పంపించాలి అంటే ఇఫ్ ద ఇంపోర్ట్స్ ఆర్ హై, ఏమవుతుంది, ఆ కంట్రీలో డెఫినెట్గా మనకి ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకోరు, అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండవు. బట్ ఆ ఇంపోర్ట్ డ్యూటీ అనేది లేదు అనుకోండి, మన ఎక్స్పోర్టర్స్ ఈజీగా అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. సో హియర్ దే ఆర్ ఆస్క్డ్ టు పే లెస్ ఆర్ నో డ్యూటీస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ టు EU. ఓకే, సో ద ఇంపోర్ట్ డ్యూటీస్ వెరీ లెస్. మీరు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నారు EUకి అనుకుంటే యూ హ్యావ్ టు ఇదర్ పే లెస్ ఆర్ డోంట్ హ్యావ్ టు పే ఎనీ డ్యూటీస్. సో మన కాస్ట్ అనేది తగ్గుతుంది, మోర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎంకరేజ్డ్. సో వాట్ హ్యాపెన్స్ హియర్ త్రూ దిస్, it will help the countries to have access to EU and have an increase in their economic conditions. There will be economic growth. పర్టికులర్గా ఏ కంట్రీస్కి ఇవి, అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ కోసం. ఓకే,
ఎప్పుడు ఇది, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, యుఎన్ హెస్ ఆస్క్డ్ ద developed countries to help out the developing countries. Nearly since 1971 it is being, this scheme is being implemented. So ఏం చెప్పాను, ఇది టు రిమూవ్ ద ఇంపోర్ట్ డ్యూటీస్. ఓకే, ఏవైతే కంట్రీస్ యూకి వెళ్తున్నాయో అవన్నీ కూడా ఇంపోర్ట్స్ లేకపోతే ఏమవుతుంది, పర్టికులర్గా విచ్ కంట్రీస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, వల్నరబుల్ డెవలపింగ్ ఎకానమీస్. అంటే మోస్ట్లీ ఏంటి, మనకి ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ద లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ ఆర్ ద టార్గెట్స్. సో వీల్ సీ హియర్ హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఏంటి మనకి, స్టాండర్డ్ జిఎస్పి. ఓకే, జిఎస్పి ప్లస్ విచ్ వి గాట్ ఇన్ ద ఆర్టికల్ నౌ, అండ్ ఈబిఏ. ఓకే, సో ఏంటి మనకి స్టాండర్డ్ జిఎస్పి, జిఎస్పి, ఈబిఏ. జిఎస్పి అంటే ఏం చెప్పాను నేను మీకు, దే ఆర్ హెల్పింగ్, లైక్ హియర్ దే ఆర్ గివింగ్ సమ్ ట్రేడ్ స్టేటస్. అంటే ఏవైతే ట్రేడ్ వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాటి మీద డ్యూటీస్ కానివ్వండి ఏమైనా ఉంటే వాటిని తగ్గించడం లేదా కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది చేస్తారు. సో దట్ దే డెవలపింగ్ కంట్రీస్ విల్ బి బెనిఫిటెడ్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దానికోసం మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ is standard GSP. If you see here the standard GSP, here the low and the middle income countries are benefited. Low and the middle income countries, they have to either pay partial or there will be full removal of customs duties. Okay, ఏవైతే లో కానీ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, ఈయూలో ఉన్న కంట్రీస్కి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏవైతే కస్టమ్ డ్యూటీస్ పే చేయాలో అవి హాఫ్ అంటే కొంతవరకు పే చేయొచ్చు, లేదా ఫుల్గా వాటిని పే చేయవలసిన అవసరం అన్నది లేదు. ఆన్ 2/3 ఆఫ్ టారిఫ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ జిఎస్పి ప్లస్. ఇప్పుడు జిఎస్పి ప్లస్లో ఏమవుతుంది అంటే స్పెషల్ ఇన్సెంటివ్స్ అరేంజ్మెంట్. ఇప్పుడు మన ఆర్టికల్లో మనకి దేనికోసం శ్రీలంక ఇష్యూలో ఏం చెప్పారు, ఈ జిఎస్పి ప్లస్ కోసమే మాట్లాడారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ దిస్ వెల్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఏ స్పెషల్ ఇన్సెంటివ్ అరేంజ్మెంట్. ఎవరికి ఇది, ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, టు ఎంకరేజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్. If you have to get the standard GSP, here you are not supposed or you are not expected to do something. If you are under this, if you are coming under this low and middle income group countries, then you will be given this opportunity like partial or the full removal of the custom duties. But if you want to avail the GSP plus, then definitely like this is a special incentive arrangement. For whom it will be given, it is to encourage the sustainable development and good governance. So మీరు చేయవలసింది ఏంటి, వాళ్ళు ఏవైతే కండిషన్స్ చెప్తున్నారో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి రిగార్డింగ్ ద హ్యూమన్ రైట్స్ కానివ్వండి, లేబర్ రైట్స్ కానివ్వండి, అవన్నీ కూడా. ఓకే, హియర్ ద టారిఫ్, ఏదైతే టారిఫ్ ఉంటుందో ఇట్ విల్ బి స్లాష్ టు 0%. 0% అయిపోతుంది ఇక్కడ. ఇది కూడా అగైన్ ఫర్ ద వల్నరబుల్, లో ఆర్ మిడ్ ఇన్కమ్ కంట్రీస్. ఓకే, నౌ వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్, లైక్ ఎవరికి ఇస్తారు జిఎస్పి ప్లస్ అనేది, ద కంట్రీస్ విచ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ 27 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ which are related to human rights, labor rights, protection of environment, and good governance. Okay, ఇవన్నీ కూడా ఫాలో అయితేనే ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ యూ బిలాంగ్ టు ద లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీ యూ విల్ బి హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు అవైల్ ద జిఎస్పి ప్లస్. జిఎస్పి ప్లస్లోని మనకి స్పెషల్ ఇన్సెంటివ్ అరేంజ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా టారిఫ్ అనేది 0 అయిపోతుంది. స్టాండర్డ్ జిఎస్పీలో పార్షియల్ ఆర్ ఫుల్ అవుతుంది, బట్ ఇక్కడ కంప్లీట్గా టారిఫ్ 0 అవుతుంది. అది కూడా మీరు 27 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఫాలో అయితేనే. వీటికి సంబంధించి హ్యూమన్ రైట్స్, లేబర్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, గుడ్ గవర్నెన్స్ ఇవన్నీ ఫాలో అవుతాయి. సో ఇది మనకి ఇప్పుడు శ్రీలంక కేసులో ఏదైతే చెప్తుందో EU, శ్రీలంక EU ఏం చెప్తుంది, టెర్రర్ని కానీ మీరు కంట్రోల్ చేయకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు రిటైన్ దిస్ జిఎస్పి ప్లస్ అని చెప్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై శ్రీలంక ఈస్ మేకింగ్ ద చేంజెస్ ఇన్ ఇట్స్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ నౌ. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకి, ఈబిఏ. ఈబిఏ అంటే ఏంటి, ఎక్సెప్ట్ ఆర్మ్స్ అండ్ ammunitions. Except arms and ammunitions, it will be providing duty free to others. So దీని ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. ఈబిఏ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ బట్ ఆర్మ్స్. ఓకే, సో దేనికి సంబంధించి, ఇది
regarding the least developed countries. Okay, this is an opportunity for the least developed countries, providing them duty free, quota free ఫర్ ఆల్ ప్రోడక్ట్స్. ఓకే, పర్టికులర్ ప్రోడక్ట్స్ అని ఏం లేదు, ప్రతి ప్రోడక్ట్ కి కూడా వాళ్ళకి డ్యూటీ ఫ్రీ కోటా ఫ్రీ ఉంటుంది. ఎవరికి? పర్టికులర్ గా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కి మాత్రమే, ఎక్సెప్ట్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్. ఓకే, వాళ్ళు ప్రతిదీ కూడా ఇంకా తీసుకోవచ్చు, ప్రతిదీ పంపించవచ్చు అంటే అవ్వదు కదా. సో ఎక్సెప్ట్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, రెస్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ప్రోడక్ట్ దే కెన్ హ్యావ్ ఇట్ ఫర్ డ్యూటీ ఫ్రీ అండ్ కోటా ఫ్రీ. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్తున్నాము మనంలో. లైక్ ఇన్కమ్ గ్రూప్స్, హౌ వి విల్ బి డిసైడింగ్ ఏ కంట్రీ లీస్ట్ అన్నది ఎవరికి ఎలా తెలుస్తుంది మరి యూకి? హియర్ ద వరల్డ్ బ్యాంక్ విల్ డిసైడ్ దాట్. Okay, the World Bank will tell based on which country will come, దాని ఇన్కమ్ బట్టి చెప్తుంది అనమాట. ఇఫ్ ద ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కంట్రీ ఈస్ బిలో ద అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఓకే, అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి ఇంకా తక్కువగా ఉంటే, దానికంటే కూడా ఇన్ కేస్ తక్కువగా ఉంటే, అప్పుడు వాటిని ఈ వల్నరబుల్ కంట్రీస్ కింద కన్సిడర్ చేసి చెప్తుంది అనమాట వరల్డ్ బ్యాంక్. బేస్డ్ ఆన్ దట్ ద EU విల్ బి ప్రొవైడింగ్ దెమ్ దిస్ opportunity. Okay, if you like my classes, please subscribe to the channel, and if you want to enroll into any of the courses, please contact the institute. Okay, thank you.